మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానిందాము. కీర్తనల గ్రంథం 130వ అధ్యాయము 5వ వచనం. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ప్రియ స్నేహితులారా, పరిశుద్ధాత్మదేవుడి ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచు ఉన్నారు. ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, నేను ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నాను. ఎందుకు ఆయన కనిపెట్టుచున్నాడు అని ఆలోచన చేస్తే, ఆయనకు కావలసిన సహాయము కొరకు, ఆయనకు కావలసిన ప్రతి అవసరత కొరకు ఆయన సన్నిధిలో భక్తుడు కనిపెట్టుచున్నాడు. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో దేని కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నారు? మీ ప్రాణం ఆయాసపరుచుకొనుచున్నారు. ఎంతో కాలము నుండి కొరత కలిగిన ఈ యొక్క కార్యం ఇంకను నా జీవితంలో జరగలేదని ఒకవేళ నిరుత్సాహపడుతూ ఉన్నారా? ఆలస్యం అవుతూ ఉందని నిరీక్షణ కోల్పోతూ ఉన్నారా? భయపడవద్దు. పరిశుద్ధాత్మదేవుడి ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచు ఉన్నారు. ఆయన కొరకు కనిపెట్టుకుంటే నిశ్చయముగా కార్యమును జరిగించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. సంపూర్ణముగా ఆయన మీద ఆధారపడాలని ప్రభు పేరట మీకు మనవి చేయుచు ఉన్నాను. నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుచున్నది. అవును ప్రియులారా, ప్రాణమును బాధించే పరిస్థితుల నుండి కాపాడబడాలని, కాపుదలను పొందుకోవాలని ఆయన కొరకు భక్తుడు కనిపెడుతూ ఉన్నాడు. ఎటువంటి ఆర్థిక సమస్యలైనా, ఒకవేళ అది రక్షణ కార్యమై ఉండొచ్చు, భయపడవద్దు. దేవుని వైపు చూడండి. దేవుడు నిత్యముగా కార్యమును జరిగించే దేవుడు. విశ్వాసమును కోల్పోవద్దండి. కనిపెట్టి ఎదురు చూడాలి. కావలి వారి ఉదయం కొరకు కనిపెట్టుడా కంటే ఎక్కువగా మనము కనిపెట్టు వారిగా ఉండాలి. నూతన నిబంధన గ్రంథములో ఒక కృంటి భిక్షకుడు ఉన్నాడు. పేతురు యోహానులు దేవాలయానికి వెళుతున్నప్పుడు వాడు భిక్షం అడుగుతూ ఉండగా వారంటూ ఉన్నారు, వెండి బంగారులు మా యొద్ద లేవు కానీ మాకు కలిందే నీకు ఇస్తుచున్నాము అన్నప్పుడు వారు మరి ఎక్కువగా కనిపెట్టి ఎదురు చూస్తున్నాడు. దేవుని కార్యము రుచి చూడాలంటే కనిపెట్టాలి ప్రియులారా. వాడు కనిపెట్టాడు గనుక వారి ప్రార్థన చేశారు. సేవకులు ప్రార్థన, దైవజనులు ప్రార్థన దేవుడు ఆలకించారు. ఆశ్చర్యమైన సంగతన, పుట్టిన కాడి నుంచి కృంటి భిక్షగడుగా నలుగురు సహాయము చేత బ్రతుకుతున్న తను దేవుని యొక్క శక్తిని పొందుకున్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఆత్మ తీవ్రత కలిగి, ఆసక్తి కలిగి కనిపెడితే జయాన్నిచ్చే దేవుడు మన పక్షాన కార్యము చేస్తారు. నమ్మినట్లయితే విశ్వాసముతో ముందుకు సాగిపోవాలని మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన. మీ నామం కొరకై స్తోత్రములు. బిడ్డలందరిని ఆశీర్వదించండి. నీ కొరకు కనిపెట్టే భాగ్యము బిడ్డలందరికీ మీరు దయచేయండి. కార్యము పొందేంత వరకు కూడా ప్రార్థించే వారిగా సహాయము చేయమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.